ఇక మనకి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రధానంగా వచ్చేటికి రెవెన్యూ డిపార్ట్మెంట్ గురించి ఇక్కడ అప్డేట్స్ అనేవి రావడం జరిగిందనమాట. ఇక రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి విఆర్ఓస్ సంబంధించి రీసెంట్గా మనం ప్రీవియస్ వీడియోస్లో అప్డేట్స్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో విఆర్ఓ వ్యవస్థని కంప్లీట్గా తెలంగాణ రాష్ట్రంలో క్యాన్సిల్ చేసేసి కొత్తగా వారిని వచ్చేప్పటికి తహసీల్దార్ ఆఫీసుల్లో ఈ యొక్క ధరని సంబంధించి కొత్తగా వీరిని నియమించడం జరిగిందనమాట. ఇక్కడ ప్రధానంగా వచ్చేప్పటికి ఈ యొక్క రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి ప్రమోషన్స్ అనేవి చాలా లేట్ అవుతున్నాయి, త్వరగా ఇవ్వాలంటూ ఇక్కడ రావడం జరిగింది. ఇక మనకి రెవెన్యూ శాఖలో సమస్యలను పరిష్కరించాలని టెసా స్టేట్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో వారు మాట్లాడడం జరిగిందనమాట. సో ఎన్నో సంవత్సరాలు పెండింగ్లో ఉన్న వివిధ కేడర్ల ప్రమోషన్లు వెంటనే కల్పించాలని విజ్ఞప్తి చేశారు. సీఎం కేసీఆర్ అన్ని శాఖల్లో ప్రమోషన్స్ ఇచ్చారని, రెవెన్యూ శాఖలో మాత్రం ఇవ్వలేదని, ధరణి సమస్యల పరిష్కారం కోసం నివేదికలు పంపడంలో కలెక్టర్లు పెడుతున్న టార్గెట్లు అందుకోవడానికి రాత్రి పగలు పనిచేయాల్సి వస్తుందని, దీంతో ఉద్యోగులపై తీవ్ర ఒత్తిడి పడుతుందని ఆందోళన వ్యక్తం చేయడం జరిగిందన్నమాట. సో అదేవిధంగా మనకి ఈ యొక్క విఆర్ఓ వ్యవస్థకు సంబంధించి మనకి ఇక్కడ ప్రధానంగా పదోన్నతులు లేవు, పనికి గుర్తింపు లేదంటూ సేమ్ ఇదే కంటెంట్ ఇంకో న్యూస్ పేపర్లో రావడం జరిగిందనమాట. దీంట్లో పాల్గొన్న తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ నేతలు అభిప్రాయపడడం జరిగిందనమాట. ధరణి పోర్టల్లో వచ్చే భూ సమస్యలపై నివేదికలు తయారు చేసి ఆర్టీఓలు కాంట్రాక్టర్లకు ఇచ్చేందుకు వీరు డే అండ్ నైట్ తేడా లేకుండా వర్క్ చేయాల్సింది వస్తుందంటూ కూడా ఇక్కడ మాట్లాడడం జరిగిందనమాట. సో ఎన్నో సంవత్సరాల నుంచి వెంటనే తమ శాఖ పరిధిలో ఉన్నటువంటి పదోన్నతులు కల్పించాలని, దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యను పరిష్కరించాలని, అదేవిధంగా రెవెన్యూ వ్యవస్థని స్ట్రాంగ్గా చేయడానికి తగిన సూచనలు తీసుకోవాలంటూ కూడా వీరు మాట్లాడడం జరిగిందనమాట. సో అదేవిధంగా మనకి ఎనదర్ న్యూస్ పేపర్లో సేమ్ దీనికి సంబంధించి మనకి రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి ఒత్తిడిగా మీ కనీస సెలవులు కూడా వినియోగించలేనటువంటి పరిస్థితుల గురించి ఇక్కడ మనకి అప్డేట్స్ రావడం జరిగిందనమాట. సో మాకు పదోన్నతులు ఏవి అంటూ రెవెన్యూ ఉద్యోగులు ప్రధానంగా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారో వారు సమస్యలను ఈరోజు మనకి న్యూస్ పేపర్లో రావడం జరిగిందనమాట. ఇక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఎటువంటి అప్డేట్స్ కూడా మనం ప్రతిరోజు న్యూ జాబ్ క్యాలెండర్కి సంబంధించిన అప్డేట్స్ కూడా గ్రూప్ 1, గ్రూప్ 2, 3, 4కి సంబంధించిన అప్డేట్స్ కూడా ప్రీవియస్ వీడియోలో క్లియర్గా ఇవ్వడం జరిగిందనమాట. సో ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.